హైపర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన కె రఘురామకృష్ణంరాజును అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కార్తీక పౌర్ణమి పండుగను తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పరిధిలోని శివాలయాలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నుండి హైస్కూల్ రోడ్డులో ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. బాగుండి వచ్చిన మా అర్థం అయిపోతుంది, ఇచ్చేసేయండి. పోతురండి. దీపం పెట్టుకున్నాం, కూర్చో. దీపం పెట్టుకున్నాం అమ్మ కదా. ఏదో కూర్చుంటాం ఇద్దరు కొంచెం బిట్రా. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని పాలిచల్లవారిపాలెం గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని దేవస్థానం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుండి జరగనున్న శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు సందర్భంగా ధ్వజస్తంభ నిర్మాణ పనుల్లో భక్తులు పాల్గొన్నారు.
సైదాపురం మండల పరిధిలో వెలసి ఉన్న శ్రీ సిద్ధలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాంటి బృహత్తర కార్యక్రమానికి लक्ष्मी वृत्रहं शतमानं भवति जलाय स्फुटतं देवेन्द्रियमाविषेवेन्द्रपुष्टदे గూడూరు పట్టణంలోని శ్రీ సాయి సత్సంగ నిలయం విజయదుర్గ పీఠం నందు కార్తీక మాస పూజోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విజయదుర్గ మరియు శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రదోషకాల అభిషేకం హోమం పూజా కార్యక్రమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు कविता भार्गवी ओम श्री ओम उग्रम वीरम महाविष्णु कविता भार्गवी తీసే ఫోటో తీసుకున్నా ओम श्री उग्रम वीरम महाविष्णु जलंधर सर्वतो ओम श्री उग्रम वीरम महाविष्णु जलंधर सर्वतो ओम श्री ओम श्री उग्रम वीरम महाविष्णु जलंधर सर्वतो ओम श्री उग्रम वीरम महाविष्णु जलंधर అది అనుకోవడం లేదా सिद्धू और है गाना ठीक है रख दो అంటే దిగలేదంటే ఇంకా నూనె పడాలి అని అర్థం కొద్దిగా నూనె అడిగారు క్యాన్స్ నూనె క్యాన్స్
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు మినీ గురుకులం పాఠశాలలో శ్రీకృష్ణ సేవా సమితి దాతృత్వంతో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మయూరి శ్యామ్ యాదవ్ తల్లి బండి వనమ్మ 3వ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక విద్యార్థినికి సైకిల్ అందజేశారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థినీలకు వ్యాసరచన పోటీలు, ఆటల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అదేవిధంగా ప్రతి నెల నిర్వహించే సామూహిక పుట్టినరోజు కార్యక్రమాల్లో భాగంగా 7 మంది విద్యార్థినుల చేత కేక్ కటింగ్ చేయించి విద్యార్థులకు కేక్ పంపిణీ చేయించారు. రోటరీ క్లబ్ సభ్యులు విద్యార్థులను ఉద్దేశించి పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి, దశరథ రామిరెడ్డి, రత్నం, కిరణ్ చక్రవర్తి, రవికుమార్, జీజీ నాయుడు, రామ్ ప్రసాద్, బలరాం రెడ్డి, మినీ గురుకులం హెడ్ మాస్టర్ మేరీ ప్రియత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. చూడమ్మా క్లాస్ కొట్టాలమ్మా బాగా. ఎంఐ మైకా మైనింగ్ లేబర్ వెల్ఫేర్ స్కూల్ కల్చోడు తేజశ్రీ. నెక్స్ట్ వై లహరి 6th క్లాస్ సెకండ్ ప్రైజ్ ఎస్ఏ రైటింగ్. లోయర్ సెక్షన్లో 3rd క్లాస్ సిహెచ్ అభినందన ఫస్ట్ ప్రైజ్. 4th క్లాస్ సెకండ్ ప్రైజ్ ఫర్ ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్. కే గాయత్రి సెకండ్ ప్రైజ్ 7th క్లాస్. నెక్స్ట్ ఎన్ లలిత 3rd ప్రైజ్ 5th క్లాస్. ఎన్ లలిత 3rd ప్రైజ్ 4th క్లాస్. అటువంటి వ్యక్తి మా రోటీలో ఉండటం మా అదృష్టం. అటువంటి వ్యక్తి శ్రీకృష్ణ సేవా సమితి ఒకదాన్ని స్థాపించి ఆ సంస్థ ద్వారా సమాజానికి, మీకు, మనందరికీ మంచి కార్యక్రమాలు అందిస్తున్నాడు. ఆయన మంచి కార్యక్రమాలని మన గూడూరులోనే కాదు, ఇంచుమించుగా ఢిల్లీ, బాంబే, బెంగళూరు ఆ లెవెల్లో కూడా ఆయన కార్యక్రమాలు గుర్తించి ఆయనకి చాలా ప్రశంసా పత్రాలు పంపించడం. ఇప్పుడు ఆయన డాక్టర్ శ్యామ్ సుందర్రావు అంటే ఈ డాక్టరేట్ వాళ్ళు ఆయనకి ప్రసాదించింది. ఆయన ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయనకి డాక్టరేట్ ప్రసాదించారు వాళ్ళు. ఇప్పుడు ఆయన తల్లి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి ఆమె ఆత్మశాంతి కోసం మనందరం నిలబడి ఒక బండి వనమ్మ క్రీస్తేషన్లు బండి వనమ్మ గారు మంచి బంగారు లాంటి బిడ్డను కానీ ఇచ్చింది మీకు గురుకులానికి. అందుకని ఆమెకు నా జోహార్లు. సార్ శ్యామ్ సార్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఆయన అసలు గురుకులం ప్రోగ్రామ్స్ అని ఎక్కువ గురుకులంలో చేస్తున్నాడు. ఆయన మిగతా చోట్ల కూడా చేస్తున్నాడు, కానీ ఆయన అతని డెడికేషన్ ఉంది సార్ శ్యామ్ సార్కి. ఆ విధంగా చాలా అందులో మాకు మా దర్శన గారు చెప్పినట్టు మా రొటేరియన్స్ కూడా రోటరీ క్లబ్ కూడా అదృష్టి పొందినట్టు అంటే ఆయన ఉండడం మా రోటరీ క్లబ్లో. కాబట్టి శ్యామ్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి కావాలంటే ప్రణాళికలు ఏర్పాటు చేయడం చాలా అవసరమని జెడ్పీ సీఈఓ మోహన్ రావు పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలపై ఒక్కరోజు శిక్షణా తరగతులు జరిగాయి. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయంలో అభివృద్ధి రుణాలకులపై జరిగిన శిక్షణ తరగతులలో జెడ్పీ సీఈఓ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీలు, సర్పంచులు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో గ్రామ ప్రణాళికలు రచించాలన్నారు. ఈ అంశాలను ఆన్లైన్లో జాగ్రత్తగా పొందుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివకుమార్, జెడ్పీటీసీ పోలయ్య, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ సహాయకులు, వెలుగు వివోలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రెండవ గ్రామ సభలో ఖచ్చితంగా మీరు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గుర్తించి మనకు
సెల్ఫ్ అనేది ఏర్పాటు చేసుకుంటే రేపు ఏప్రిల్ ఆర్థిక సంవత్సరం స్టార్ట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం పని కల్పించే విధంగా మనం ఈజీగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి హాజరైన గౌరవ డిప్యూటీసీ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఎంపీటీసీ సభ్యులకి, గౌరవ సర్పంచ్లకి, పంచాయతీ సెక్రటరీలకి, మండల స్థాయి అధికారులకి, అలాగే డిజిటల్ అసిస్టెంట్లు మరియు ఈఓఏలు అందరూ కూడా నమస్కారం. పత్రికా విలేకరులకు కూడా నమస్కారం. మనందరికీ తెలిసిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిదానికి ఒక నిధులకి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, మార్గదర్శకాలు ఇస్తారు. ఈ నియమ నిబంధనలు వీటికే ఖర్చు పెట్టండి, డ్రింకింగ్ వాటర్ ఖర్చు పెట్టండి, శానిటేషన్ ఖర్చు పెట్టండి, లేకపోతే రోడ్లు ఖర్చు పెట్టండి, ఇంత పోర్షన్ ఖర్చు పెట్టండి అని చెప్తారు. ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టాలనే గైడ్లైన్స్ చెప్పడానికే ట్రైనింగ్. మీ గ్రామ పంచాయతీలు ఇప్పుడే ఈరోజే ప్రొసీడింగ్స్ పెట్టాం. దరిదాపు 8 కోట్ల దాకా మండలాలకి అలాగే గ్రామ పంచాయతీలకు కూడా వచ్చింది. రేపు ఈరోజు అడ్జస్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఒక విడతగా 2 విడతలుగా డబ్బులు ఇస్తారు. ఒక విడత ప్రతి గ్రామ పంచాయతీకి, మండలానికి, జిల్లా పరిషత్కి కూడా అమౌంట్ రిలీజ్ చేశారు. అవి బహుశా ఈరోజు సాయంత్రానికో రేపటికో మీ గ్రామ పంచాయతీ అకౌంట్లో, పిఎంఎస్ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఈ డబ్బులు వచ్చిన కాడ నుంచి మనం చేసే పని, మనం దానికి మీటింగ్ మీరు కండక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మీ గ్రామానికి సంబంధించిన ఒక కొంచెం డబ్బులు ఉంటే వీటిని దేని ప్రయారిటీలో ఖర్చు పెట్టుకోవాలా, పిల్లవాడు చదువుకా, ఇల్లు కట్టుకోవడానికా, లేకపోతే పిల్లవాళ్ళకి సంబంధించిన అంశాలుగా, లేకపోతే ఆరోగ్యకి సంబంధించిన అంశాలని మనం ప్రతిదాన్ని కూడా ఒక అర్థం చేసుకుంటాం. మనకు వచ్చే రూపాయి ఎంత వచ్చింది, దాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటాననేది ఎప్పుడు ప్రణాళిక సిద్ధపరుచుకుంటాం. మనకున్న అవసరాలు బట్టి ఏది ముఖ్యమనేది నిర్ణయించుకొని వాడుకుంటాం. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి వ్యక్తికి కూడా అది ఉంటుంది. నా దగ్గర వచ్చిన నా జీతం నెలకు వచ్చే అమౌంట్ని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఈసారి ఈ నెలలో ఏం ఖర్చు పెట్టాలనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. దాన్ని పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో తయారు చేసుకుంటమే గ్రామాభివృద్ధి ప్రణాళిక. అయితే దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి.